అండి ప్రవచనాలు చెప్తుంటాడు. ఆయన పేరేంటి? గరికిపాటి. గరికిపాటికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నా. ఏమన్నాడు ఆయన? పురాణాల్లో ఎక్కడోనంట పైట లాగే దాని గురించి, దానిలో ఉండే సంతోషం గురించి ఆయన చెప్తూ, ఆయన మాట్లాడే మాటలు తప్పు, నేను ఖండిస్తున్నా. మగాడి హక్కు అని అన్నాడు అందులో. బట్టలు సరిగా వేసుకోకపోతే వెళ్ళేదో చేయడం హక్కు ఎలాగ అవుతుంది? గరికపాటి గారు, మీరు ఒక పండితుడు అయ్యుండి మీరు అలాంటి మాటలు చెప్పకూడదు. నేను కూడా ఖండిస్తున్నాను. తప్ప మాటలు చెప్పకూడదు. అట్లాగే కొంతమంది మేము మా ఇష్టమైన బట్టలు వేసుకుంటే మా ఇష్టమైనట్టు మాట్లాడతాము, మా కళ్ళు మా ఇష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. దీనిని కూడా లీగలైజ్ అంటే దీనికి కూడా ఇది కరెక్ట్ అనిపించేలాగా మీడియా చేస్తోంది. ఇది కూడా చాలా తప్పు. నువ్వు నీకు చూసే హక్కు ఉంది. కరెక్ట్ అనిపించేలాగా ఎందుకు చేస్తండి? మీలాంటి అలా అనుకుంటే మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడుతుంది? మీలాంటి వాళ్ళని ఎన్నో మీడియా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాయి. ఒకటి మీకు కాదు ఒక్క మాట వినండి. ఇదంతా నేను ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే, నేను 10 నిమిషాలంటేనే వచ్చాను. అసలు ఇవాళ వచ్చే ఉద్దేశం లేదు మీడియాలోకి. కానీ నేను వచ్చిన తర్వాత ఇది మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నేను మాట్లాడదలుచుకున్నంత మాట్లాడాలని కూర్చున్నాను. నేను కూడా చేయలా. అయితే ఒకటి, ఆయన సదరు ప్రవచనకారుడు కదా. ఈ రోజు పైటలే దొరకట్లేదు, పైటలు లాగుదామంటే అని మాట్లాడాడు. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీరు పనిచేసిన ఛానల్లోనే, మోజో ఛానల్లో అనుకుంటాను, నేను మాట్లాడాను. ఇదిగో పైట ఇక్కడ ఉంది, రా ఛాలెంజ్ అని పిలిచాను నేను. ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు, వయసు పెరిగిన వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడి అబ్బాయిల్ని తప్పుదో పట్టించొద్దు. ఇవాళ తెలుసో తెలియకో ఈ ఆడవాళ్ల వల్లనే అబ్బాయిలు చెడిపోతున్నారు, అబ్బాయిల్లో ఈ కోరికలు వస్తుంది ఆడవాళ్ల వల్లే అని చెప్తే గనక, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు గాని, మాట్లాడేవాళ్ళు గాని, మీ పిల్లలే రేపొద్దున ఏ అమ్మాయినైనా అత్యాచారం చెయ్యాలని చూసినా, అల్లరి పెట్టినా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తారు.